చూసారా, నా హృదయమును నేను పాపమును లక్ష్యము చేసినలా. ప్రభు నా మనవి అంటే పాపమును నా హృదయము ఇష్టపడితే, పాపంలో నేను కొనసాగినట్లయితే, పాపాన్ని నేను ప్రేమించినట్లయితే, పాపానికి నేను దగ్గరైనట్లయితే, నేను ఎంత మొరపెట్టినా ఆయన నా మొర వినడు. హల్లెలూయా. కాబట్టి నేను మొరపెడుచున్నాను, నా మొర ఆయన అంగీకరించినాడు. హల్లెలూయా. ప్రభు నా మనవి వినకపోవును. ఒక వ్యక్తి పాపములోనే ఉండి దేవునికి విరోధంగా బ్రతుకుతూ, వాక్యానికి విరోధంగా ఉంటూ, తను తానే మెప్పించుకోవటం, తను తానే ఒప్పించుకోవటం, తను తానే సమర్థించుకుంటే ఆ వ్యక్తి మనవి దేవుడు వినడు. మనం చేసే ప్రార్థన దేనికైనా తెలుసా? గోడలకే